తిరుపతిలోని టీటీడీ బోర్డ్స్ డైరెక్టర్గా డాక్టర్ జగదీష్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో టీటీడీ బోర్డ్స్ హాస్పిటల్ డైరెక్టర్గా డాక్టర్ జగదీష్ వేలాది మందికి తుంటి ఆపరేషన్, మోకాళ్ల ఆపరేషన్లు నిర్వహించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. తిరిగి మరలా ఆయన బోర్డ్స్ డైరెక్టర్గా రావడం తిరుపతి జిల్లా ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు తన జీవితంలో మరపురాని రోజని, మరలా ఈ సంస్థకు బోర్డ్స్ హాస్పిటల్కు మరొకసారి తన సేవలను విస్తృతం చేసేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయన్నారు. తనను వెంకటేశ్వర స్వామి మరలా పిలిచినట్లు భావిస్తున్నానని డాక్టర్ జగదీష్ చెప్పుకొచ్చారు. తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ సంస్థ ఖ్యాతిని దశ దిశలా వ్యాపించేందుకు అవంతి కృషి చేస్తానన్నారు. భగవాన్ వెంకటదేవదేవదన్నః శ్రీ శ్రీనివాస పరదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమందదన్నః శ్రీ శ్రీనివాస కులదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగదన్నః వస్త్రాబ్దే స్వామి 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 నువ్వు కిందకి పైకి లేస్తే కష్టం ఈరోజు నా జీవితంలో ఒక మరుపు రాని రోజు. ఈ సంస్థకు బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనే తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి, నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఎంతో అభిమానంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు, వారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా పిలిచి బర్డును మళ్ళా మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వ్యాఘ్రేశ్వరుడు గారు మా గురువు గారు, ఆయన మొట్టమొదటి డైరెక్టర్గా మేము 1985 నుంచి పనిచేసి కేవలం ఒక 50 పడకలతో స్టార్ట్ చేసిన ఈ సంస్థను 350 పడకలుగా తీసుకెళ్ళటం జరిగింది.
ఇంకా దాన్ని ఇప్పటికే ఆసియా ఖండంలోనే ఇది ఆర్థోపెడిక్ విభాగంలో అతిపెద్ద సంస్థ. ఇంకా దీన్ని సేవలు విస్తృతపరిచి ఇంకా పైకి తీసుకెళ్తామని వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.